నా పేరు సత్యనారాయణ. విజయనగరం జిల్లా గైతన మండలం. నేను సామాన్యమైన ఒక రైతు కుటుంబీకుడిని, నిరుద్యోగిని. మరి రేపు కేంద్ర సమావేశాల్లో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. చాలా సంతోషదాయకం. అయితే రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ సమావేశాల గురించి క్లుప్తంగా 2 విషయాలు మాట్లాడదలుచుకున్నాను. బడ్జెట్ సమావేశాలు ప్రారంభించేటప్పుడు బడ్జెట్ ఏ విధంగా కేటాయించాలని ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మా ఉత్తరాంధ్ర అనేది చాలా వెనుకబడిన ప్రాంతం. ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వెనుకబడిన ప్రాంతం. అభివృద్ధి అయితే మాత్రం కాలేదు, సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఇక్కడ పోలవరం ప్రాజెక్టు అయితేనేమి ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ సాగునీరు లేక రైతులు చాలా అవస్థలు పడుతున్నారు. మరి ఇక్కడ నాగావళి, మరి జంఝావతి, మరి ఇక్కడ మా విజయనగరం జిల్లాలో మరి ఆంధ్ర ప్రాజెక్టు, తారకరామ, ఇలా ఎన్నో ప్రాజెక్టులు పూడికతీతలు లేక వాటిలో నుంచి సాగునీరు సరిగ్గా రైతులకు వెళ్ళక నానా ఇబ్బంది పడుతున్నారు. వాటికి నిధులు లేక అవన్నీ చేయక, అందుచేత వాటికి నిధులు సరిగ్గా కేటాయించి వాటికి సాగునీరు అందేటట్లు చేస్తే రైతులు ఉత్సాహంగా పంటలు పండించి వాళ్ళు సఫలీకృతం అవుతారు, ఆనందం వ్యక్తం చేస్తారు. అందుచేత రైతులు ఈరోజు దేశానికి వెన్నుముక అనే ఒక నానుడి పదం ఉంది. అయితే రైతులు ఇప్పటికీ కూడా వాళ్ళు పండించే కష్టానికి ఫలితం మాత్రం పూర్తిగా దక్కలేదు. ఎందుకంటే ఖర్చులు ఎక్కువ, వచ్చిన ఫలితం మాత్రం చాలా తక్కువ. రైతు ఎప్పటికీ కూడా ఏ అభివృద్ధి చెందలేకుండా నిరుత్సాహంతో ఎప్పుడు అప్పుల్లో కూడుకుని ఉన్నాడు. రైతుకి ఎంత గరిష్టంగా బడ్జెట్ ప్రవేశపెడితే అంత మంచిగా మరి రైతులు ఆనందం చెందుతారు. ఈరోజు సబ్సిడీ విత్తనాలు అయితేనేమండి, ఎరువులు అయితేనేమండి, సబ్సిడీ ఇచ్చామని అంటున్నారు ప్రభుత్వాలు, వాళ్ళు బడ్జెట్ కేటాయించమంటున్నారు. కానీ సబ్సిడీ అనేది చాలా తక్కువ. వాళ్ళు చెప్పే మాట చాలా పెద్దది, ఎక్కువ కనిపిస్తుంది. రైతుకి దానివల్ల చేకూరింది ఏమీ లేదు. రైతులు ఈరోజు పంటలు పండించాలా వద్దా అనే అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి. రేపు రానున్న రోజుల్లో పంటలు కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఎవరు రైతులు పండించక, ఎందుకంటే వాళ్ళకి గిట్టుబాటు ధర లేక, సరైన విత్తనాలు అయితేనేమండి, ఎరువులు అయితేనేమండి, సబ్సిడీ లేక, వాళ్ళు ప్రోత్సహించే ప్రభుత్వాలు లేక, వారికి సరైన బడ్జెట్లో కేటాయింపులు ఇవ్వక ఈ విధమైన పరిస్థితి దాపరిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒక వ్యాపారస్తుడైతేనేమి వాడికి అన్ని రకంగా అనుమతులు మరి కేంద్రం నుంచి రాయితీలు కల్పిస్తున్నారు. మరి ఉద్యోగస్తుడికి అన్ని రకాలుగా కల్పిస్తున్నారు. మరి రకరకాల రంగాల వారికి ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా మరి కేటాయింపులు కేటాయిస్తే రైతుకి మాత్రం చాలా తక్కువ చేసి ఎక్కువగా చెప్తున్న ప్రభుత్వాలు ఈరోజు. ఎప్పటికీ కూడా రైతుని ఏ ప్రభుత్వాలు కూడా వాటికి సరైన బడ్జెట్లో కేటాయింపు లేక రైతులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ఒక్క మన ఉత్తరాంధ్ర కాదు, మొత్తం యావత్ భారతదేశంలో కూడా ఈ పరిస్థితి కొనసాగుతుంది. ఎంతోమంది రైతులు ధర్నాలు చేసిన పరిస్థితులు కూడా మనకందరికీ తెలుసు. రోడ్లెక్కి నిరహార దీక్షలు, ధర్నాలు చేసి పరిస్థితి ఎంతోమంది ఎన్నో ప్రభుత్వాలు చూసాయి, ఎంతోమంది రాజకీయ నాయకులు చూశారు. కానీ వాళ్ళకి చేసింది మాత్రం చాలా శూన్యం. ఇది దయించి ప్రభుత్వం వారి యొక్క విషయాన్ని గమనించి రైతులకు ఈ బడ్జెట్లో చాలా ఎక్కువగా చూపిస్తారని మరీ కోరుచున్నాం. అలాగే మరి మా ఉత్తరాంధ్రలో అయితేనండి, ఆంధ్రాలో అయితేనండి, మీ దేశంలో అయితేనండి, విద్య, వైద్యం, ఆరోగ్యం వీటి గురించి కూడా బాగా కేటాయింపులు బడ్జెట్లో ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి మనిషికి ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం ఉంటే మరి మా కొన్ని కోట్లు సంపాదించుకుంటే లెక్క. ఆరోగ్యంగా ఉంటేనే ఆయన బ్రతుకుతెరి మీద వాని బ్రతుకుతెరికి పోరాటం చేసి ఆయన బ్రతుకుని వాని కుటుంబాన్ని పోషించుకుంటే అవకాశం ఉంటుంది. మనిషికి ఆరోగ్యం లేకపోతే మరి ఎన్ని అవంతరాలు ఇబ్బందులు పడతాడో ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈరోజు పేద ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఆరోగ్యం క్షీణిస్తే వాళ్ళు బాగు చేసుకోవడానికి సరైన ఆర్థిక పరిస్థితి సహకరించక వాళ్ళు ఏదో రకంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటప్పుడు మధ్యతరగతి ప్రజలకి, పేద ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక బడ్జెట్ని కేటాయించి వాళ్ళకి మెరుగైన సౌకర్యాల కోసం, మరి మంచి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడం కోసం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మరి బడ్జెట్లు కేటాయించి వైద్య రంగాన్ని నుంచి పేద మధ్యతరగతి ప్రజలు ఆదుకుంటారని మరి కోరుచున్నాం. అలాగే విద్యా వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చి ఎంతోమంది పేద మరి ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల నుంచి పేదలు ఇప్పటికీ కూడా చదువులు లేకుండా, చదువులు పెట్టుబడులు పెట్టలేక నిరుత్సాహంతో వెనుతిరిగిపోయిన రోజులు కూడా ఉన్నాయి, చాలామంది ఉన్నారు. అందుచేత అది కూడా ఒక మంచి దృష్టితో ఆలోచన చేసి వాళ్ళని కూడా మంచి ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్లాలని ఆలోచన చేసి వాళ్ళకి కూడా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి వాళ్ళకు ఒక మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టి వాళ్ళు కూడా ఆదుకుంటారని, వాళ్ళు ఉన్న స్థాయిలో తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటారని, వాళ్ళకు కూడా ఒక మంచి రకమైన బడ్జెట్ కేటాయిస్తారని కూడా నేను ఆలోచన చేస్తున్నాను. అలాగే విద్య, వైద్యం, ఆరోగ్యం మరి ఈ రంగాల్లో కూడా మీరు అన్ని రకాలుగా పేదల్ని మెయిన్ ఆదుకోవాలి. మరి చాలా పెద్దవాళ్ళు ఉన్నారు,
వాళ్ళకి ఏ రకమైన వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పేదవాళ్ళు అయితే అటు చెప్పలేక ఉండలేక మగ్గిపోతున్నారు, జీవితంలో మగ్గిపోతున్నారు. అందుచేత వాళ్ళ విద్యా వ్యవస్థలు ఇవ్వండి, ఆరోగ్య వ్యవస్థలు ఇవ్వండి, మరి తోడ్పాటును అందించి బడ్జెట్లో ఒక ప్రత్యేకమైన ప్యాకేజీని ప్రకటించి వాళ్ళు ఆదుకుంటారని మరీ కోరుచున్నాం.